Hello YouTube boys and girls, welcome back to my channel. Good morning. So guys, ఈరోజు అయితే మనం వెళ్ళబోతాం కాశ్మీర్ కి. సో కాశ్మీర్ సడన్ గా కాశ్మీర్ ఏంటిదని అనుకుంటున్నారా? సో ఇప్పుడు ఏం చెప్పాను, అక్కడికి వెళ్ళాక చూపిస్తా అండ్ అప్పుడు చెప్తా ఏంటిదని చెప్పేసి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళాక చూపిస్తా అండ్ అప్పుడు చెప్తా. సో ఇప్పుడైతే వెళ్దాం, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మనం కాశ్మీర్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇది ఒరిజినల్ కాశ్మీర్ అయితే కాదు, ప్రతి ఒక్కళ్ళు కాశ్మీర్ వెళ్ళలేరు అని చెప్పేసి ఇక్కడ కాశ్మీర్నే ఇక్కడ ఫీల్స్ తీసుకోవడానికి ఇక్కడ అయితే ఆర్టిఫిషియల్గా తయారు చేశారనమాట. సో ఇదైతే బయట ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం అండ్ చూద్దాం రియల్గానే కాశ్మీర్లా ఉండిద్దా అండ్ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి. లెట్స్ గో. సో గైస్, ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక ఇగ్లూ లాగా అట్లా కట్టారు, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ దీని లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో గైస్, ఇప్పుడైతే మనం ఆ ఇగ్లూ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ చూడండి ఇక్కడ మొత్తం పైన ఫ్లవర్స్ అండ్ ఆల్ ఉన్నాయి. సో గైస్, ఇక్కడైతే ఒక చిన్న అక్వేరియం ఉంది అండ్ ఇక్కడ వాల్పేపర్స్ అయితే మౌంటైన్స్ అండ్ ఆల్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి చిన్న అక్వేరియం అనమాట, ఇక్కడ కొన్ని ఫిషెస్ ఉన్నాయి. అండ్ లోపలికి అయితే వచ్చేసాం మనం. అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మీకు ఒక ఇల్లు అండ్ రాక్స్ స్నో అడ్డట్టు అలా తయారు చేశారనమాట. ఇక్కడ హౌస్ అట్లా మొత్తం అండ్ వాల్పేపర్స్ కూడా మొత్తం మౌంటైన్స్ థీమ్ వేశారు. అండ్ ఇక్కడ మొత్తం స్నో లాగా తయారు చేశారు కింద మొత్తం. అండ్ ఫ్లవర్స్ చూడండి, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడైతే. అండ్ ఇదన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి మొత్తం స్నో పడ్డట్టు మొత్తం కలర్స్, డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఎల్లో అండ్ వైట్ అట్లా మొత్తం. అండ్ ఇక్కడ ఒక పెంగ్విన్ కూడా కనిపిస్తుంది అనమాట మనకి, చూడొచ్చు. అండ్ ఇక్కడ మొత్తం అండ్ అక్కడ కూడా ఒక పెంగ్విన్ ఉంది. అండ్ ఇది మొత్తం అండ్ ఇంకొక ఇల్లు అనమాట, ఇక్కడ ఇంకొక ఇల్లు తయారు చేశారు, ఇటొకటి అండ్ అటొకటి. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం స్నో లాగా. అండ్ చూడండి ఇక్కడ మొత్తం. అండ్ అక్కడ ఒక పెంగ్విన్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం స్నో. అండ్ అక్కడ మొత్తం ఇక్కడ మొత్తం చూడండి, ఇక్కడ ఇంకొక ఇల్లు అయితే కట్టారనమాట. అండ్ అక్కడ చూపించాను కదా. అండ్ ఇక్కడ ఇంకొక ఇల్లు అయితే కట్టారనమాట. అండ్ ఇటు చూడండి మొత్తం స్నో, ఇటు సైడ్ ఇది, ఇటు మొత్తం స్నో అలా ఇక్కడ మొత్తం స్నో లాగా తయారు చేశారు. అండ్ ఇక్కడ ఒక మౌంటైన్ లాగా తయారు చేశారు స్నో తోటి. అండ్ ఇక్కడ చూడండి చెట్టుకి యాపిల్స్ పెట్టారు రియల్ ఫీల్ రావడానికి. అండ్ ఇక్కడ మొత్తం ఇంకా స్నో లాగానే ఇక్కడ. అండ్ ఇక్కడ ఫ్లవర్స్, ఇటు ఫ్లవర్స్. అండ్ అదనమాట మొత్తం. అండ్ ఇక్కడ పైన మొత్తం ఫ్లవర్స్ పెట్టారు పైన కూడా. అండ్ ఇంకొక ఇల్లు ఇక్కడ. అండ్ ఇటు ఒక పెంగ్విన్ అండ్ ఒక పోలార్ బేర్ ఉంది. అండ్ ఇటు కూడా మొత్తం స్నో చూడండి, ఇక్కడ మొత్తం స్నో. అండ్ అదనమాట. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ అనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి కూల్ ఎయిర్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి స్నో మౌంటైన్ లాగా తయారు చేశారు, ఒక చిన్న మౌంటైన్ లాగా. అండ్ ఇక్కడ కూడా మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి ఇటు సైడ్ కూడా. అండ్ ఇటు కూడా ఒక చిన్న ఇల్లు తయారు చేశారు ఇటు. అండ్ ఇటు మొత్తం ఫ్లవర్స్ మనకి. సో ఈ టనల్ అయితే ఇక్కడ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒక చిన్న ఇల్లు అయితే కనిపిస్తుంది. ఆ ఇల్లు కూడా మొత్తం పైన స్నోతో కవర్ అయి ఉంది పైన మొత్తం. ఇదన్నమాట. ఇక్కడ కూడా యాపిల్స్ ట్రీస్కి అలా మొత్తం. అండ్ గైస్, ఇక్కడ చూడండి ఒక మినీ వాటర్ ఫాల్ అయితే తయారు చేశారు, ఒక మౌంటైన్ నుంచి మొత్తం వాటర్ పడుతున్నట్టు ఇక్కడ. అండ్ ఇది క్రేజీ అనమాట. అండ్ ఇటు చూడండి మొత్తం ఈ గ్లాస్ దాంట్లోంచి అయితే బయటకు వచ్చేసాం. అండ్ ఇటు చూడండి మొత్తం వాటర్. ఇక్కడ ఒక చిన్న బోట్ కూడా పెట్టారు. అండ్ ఇటు ఇల్లు అండ్ పోలార్ బేర్, పెంగ్విన్స్ ఆయన ఉన్నాయి ఇటు. అండ్ ఇటు ఒక పోలార్ బేర్ అండ్ వాటర్ ఫాల్ పడుతున్నట్టు చూడండి, రియల్గానే వాటర్ ఫాల్ పడుతున్నట్టు తయారు చేశారు ఇక్కడ చూడండి మౌంటైన్స్ నుంచి. అండ్ అదనమాట ఇక్కడ మొత్తం చూడండి వాటర్. అండ్ ఇక్కడ ఒక చిన్న చెట్టు పెట్టారు.
అండ్ గైస్ అదనమాట మొత్తం ఇక్కడ చూడొచ్చు మీరు. మళ్ళీ ఒకసారి పెట్టేస్తున్నా మొత్తం వాటర్ ఫాల్, స్నో అండ్ ఆల్. అండ్ ఇక్కడ మొత్తం మన కాశ్మీర్ ఫీల్స్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మొత్తం మామూలు ఎగ్జిబిషన్ అండ్ చూసారు కదా, అక్కడ మొత్తం కాశ్మీర్ ఫీల్స్ లాగా చేశారు. అండ్ లోపల టెంపరేచర్ కూడా చల్లగా ఉంది. అండ్ ఇక్కడ మొత్తం స్టోర్స్ ఇక నార్మల్ ఎగ్జిబిషన్ లాగా. ఎగ్జిబిషన్ అప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి వీడియో అయితే చూసాం, చూడకపోతే చూడండి. అండ్ అక్కడ పెట్టారనమాట, ఇక్కడ చూడండి. అండ్ ఎగ్జిబిషన్ మొత్తం అప్పుడు ఖాళీ వచ్చిండే కదా మనం వచ్చినప్పుడు, అండ్ అక్కడ పెట్టారు. సో ఇక్కడ గన్ షూట్ అయితే ఉంది, ఈ గన్ షూట్ అయితే మనం చేస్తున్నాం అనమాట ఇప్పుడు. बार के लिए 50 रुपीज नहीं 5 आते एक करके 5 डालो సో చూసారు కదా, గన్ షాట్స్ చేసాం అనమాట మనం. చూడండి ప్రసాద్ ఐమాక్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి కానీ ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఆర్చరీ, ఇక్కడ విఆర్ గేమ్స్ కూడా పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి జైంట్ వీల్. అండ్ ఇంకా ఇక్కడ అంతా నార్మల్ గేమ్స్ అనమాట. నార్మల్గానే ప్రతి ఎగ్జిబిషన్లో ఉండే గేమ్స్ ఇక్కడ మొత్తం నార్మల్ గేమ్స్, జైంట్ వీల్ అట్లా మొత్తం ఇక్కడ చూడండి మీరు, మొత్తం నార్మల్ గేమ్స్ అన్నమాట ఇటు. అండ్ ఈవినింగ్ పూటే లైటింగ్స్ మంచిగా వస్తాయి అన్నమాట ఇక్కడ. అండ్ గైస్ ఇక్కడ ఇంకా అన్ని నార్మల్ రైడ్స్ అన్నమాట మొత్తం ఇటు అంతా. అండ్ ఇటు జైంట్ వీల్ ఇక్కడ చూడండి మొత్తం. అండ్ ఇటు చూడండి జైంట్ వీల్ కింద నిల్చొని ఉన్నాం. అండ్ చూడండి దీని కింద నిల్చొని ఉన్నాం. అండ్ ఇది తిరుగుతుంటే ఎట్లా కనిపిస్తుంది చూడండి కింద నుంచి చూస్తే మొత్తం. అండ్ ఇది చూడండి మొత్తం ఎట్లా తిప్పుతుందో మొత్తం. అండ్ అదనమాట ఇక్కడ మనకి మొత్తం రైడ్స్. సో గైస్ ఇక్కడ జైంట్ వీల్ దగ్గరికి లాస్ట్ వచ్చేసాం అనమాట. అండ్ ఇప్పుడే ఆగింది ఇది. అండ్ గైస్ అదనమాట మన కాశ్మీర్. అండ్ యాజ్ యూజువల్ మనం ఎప్పుడు వచ్చినా తింటూనే ఉంటాం. అండ్ ఇటు ఎగ్జిట్ అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనం బయటికి వెళ్తే వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం బయటకు అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మొత్తం. అండ్ ఇక్కడ కాశ్మీర్ ఫీల్స్ ఈజ్ హియర్ అని ఉంది. కాశ్మీర్ ఫీల్ ఈజ్ హియర్. చూసారు కదా కాశ్మీర్ లాంటి ఫీల్స్ కాశ్మీర్ వెళ్ళకుండానే ఇక్కడ హైదరాబాద్లో అయితే తీసుకున్నాం అనమాట. అండ్ నిజంగానే అక్కడ చాలా చల్లగా ఉండే, చాలా అంటే చాలా కాదు, కాశ్మీర్ టెంపరేచర్ అంత కాదు కానీ చల్లగా ఉండే అక్కడ. అండ్ మీరు కూడా మస్ట్ విజిట్ చేయొచ్చు. కాశ్మీర్ వెళ్ళకుండానే మంచి అక్కడ వ్యూ, అక్కడ ఎలా ఉండిద్ది ఏంటని చెప్పేసి వెదర్ అట్లా చల్లగా అట్లా మీరు కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు. అండ్ వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.